ఇక ఏపీలో పొగమంచు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రత ఉంటుందని చెప్తుంది. విశాఖలో కూడా మనం అలాంటి పరిస్థితి చూస్తున్నాం. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తోంది. ఇక ఈ క్రమంలో మరి వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్న హెచ్చరికలేంటి? విశాఖ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా వివరాలు అందిస్తారు. ఖాజా, సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణాలు చేస్తున్నారు. అయితే రోడ్డు మార్గంలో వాహనాల్లో ప్రయాణాలు చేసిన వారికి కీలక సూచనలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి నాగభూషణ ఉన్నారు. చెప్పండి సార్, వాస్తవానికి చాలా ఎర్లీ మార్నింగ్లో ఈ ఫాగ్ అనేది చాలా కనిపిస్తుంది. వాతావరణ శాఖ ఎటువంటి సూచనలు ఇచ్చింది ప్రధానంగా రోడ్డు మార్గం ప్రయాణించే వారి కోసం? సాధారణంగా సోమవారం వరకు కూడా రాష్ట్రం అంతా కూడా పొడి వాతావరణం కొనసాగుతూ ఉన్నది. కాకపోతే సోమవారం వరకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాతావరణ సూచనలు జారీ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఏమిటంటే దట్టమైన పొగమంచులు రాష్ట్రంలో ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆదివారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల మరియు సోమవారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో ఉదయం పూట ముఖ్యంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఒక మోస్తరు నుంచి దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండగకి ప్రధాన నగరాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, ప్రయాణికులు తిరిగి ప్రయాణం వారి యొక్క గమ్యస్థానం చేరుకోవడానికి అందరూ కూడా బారులు తీస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరడం జరుగుతున్నది. ముఖ్యంగా ఉదయం పూట ప్రయాణం చేసే వాళ్ళకి వాళ్ళ యొక్క వేగాన్ని నియంత్రించుకొని ఫాగ్ లైట్స్ వేసుకొని ప్రయాణం అతి జాగ్రత్తగా చేయవలసిందిగా కోరడం జరుగుతున్నది. దేనివల్ల సార్ విజిబిలిటీ సరిగా ఉండదా? విజిబిలిటీ ఏ మేర ఉండబోతుంది? ముఖ్యంగా నేను నిర్దేశించినటువంటి జిల్లాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ముఖ్యంగా విజిబిలిటీ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇది ఓవరాల్గా ఎవరెవరైతే సొంతూళ్లకు నుంచి తిరిగి ప్రయాణాలు ప్రారంభించారో వాహనాల్లో, అది కూడా రోడ్డు మార్గంలో, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్లో ప్రయాణించే వాళ్ళు కీలక సూచనలు చేసింది వారి కోసం వాతావరణ శాఖ. వాళ్ళంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకునే వాహనాల్లో వెళ్ళాలి. ఎందుకంటే పొగమంచు దట్టంగా ఉంటుంది, విజిబిలిటీ సరిగా ఉండదు, దీంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. విజిబిలిటీ కూడా 1000 మీటర్ల నుంచి 600 మీటర్లు, ఆ తర్వాత 300 మీటర్ల లోపు కూడా ఆ ప్రాంతంలో ఉన్న దట్టమైన పొగమంచుపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, వేగాన్ని నియంత్రించుకోవాలి. దీంతోపాటు ఫాగ్ లైట్లు వేసుకుని వాహనాల్లో మరీ వెళ్ళాలి. అత్యవసరమైతే తప్ప ఎర్లీ మార్నింగ్ బయలుదేరకూడదు. దాదాపుగా ఉదయం 8 గంటల తర్వాతే ప్రయాణాలు ప్రారంభిస్తే మంచిదని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.